కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు. ఓటీటీకి అలవాటు పడిపోయారు. ఇండస్ట్రీ పరిస్థితులు బాలేవంటూ నిర్మాతలు చెబుతున్నారు. కానీ వాళ్లకు అర్థం కాని విషయం ఏంటంటే కంటెంట్ కరెక్ట్ గా ఉన్న సినిమాలకు ఇప్పటికీ జనం వస్తున్నారు. అసలు 2025లో ఎన్ని సినిమాలు 2 వారాలకు మించి ఆడాయి? అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు ఎన్ని వచ్చాయి? చూద్దాం ఓసారి ఎక్స్క్లూజివ్ గా. ఆడియన్స్ మునపట్ల థియేటర్లకు రావట్లేదంటూ నిర్మాతలు ఓ మాట అనేస్తున్నారు. కానీ ఆడియన్స్ బానే వస్తున్నారు. కానీ వాళ్లను థియేటర్ వరకు రప్పించే కంటెంట్ ఇవ్వట్లేదు మన మేకర్స్. వాళ్ళకది ఒప్పుకోవడానికి ఈగో అడ్డొస్తుంది. మహావతార్ నరసింహలో ఏ స్టార్ ఉన్నాడని 3 వారాలుగా ఆడుతుంది. ఇప్పటికే ఇండియాలో 200 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. స్టార్ హీరో లేడు. ఆ మాటకొస్తే అసలు రెగ్యులర్ సినిమానే కాదు నరసింహ, పూర్తి యానిమేషన్ సినిమా. జూలై 24న చాలా తక్కువ స్క్రీన్స్ లో విడుదలై 3 వారాల తర్వాత కూడా అదే దూకుడు చూపిస్తుంది ఈ చిత్రం. దీనికంటే ముందు నాని నిర్మించిన కోర్టు 2 వారాలు ఆడింది. అది కూడా కంటెంట్ ఉన్న సినిమానే. పైగా టికెట్ రేట్లలో ఎలాంటి హైక్ లేదు. 2025లో 2 వారాల తర్వాత కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన సినిమాలు కనీసం 5 కూడా లేవు. సంక్రాంతికి వస్తున్నామొకటి 3 వారాల వరకు కలెక్షన్స్ తీసుకొచ్చింది. అనిల్ రావిపూడి, వెంకటేష్ కలిసి చేసిన ఈ మ్యాజిక్ కు కుటుంబ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత మరే పెద్ద సినిమా ఈ మ్యాజిక్ చేయలేకపోయింది. తండేల్, హిట్ 3, మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. కానీ ఫస్ట్ వీకెండ్లోనే 90% రిటర్న్స్ తీసుకొచ్చి 2వ వారానికి సైలెంట్ అయ్యాయి. ఆ తర్వాత కోర్ట్, ఇన్నాళ్లకి మహా అవతార్ నరసింహ 3వ వారంలోనూ ఆడియన్స్ ను రప్పించాయి. వీటిలో ఏ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోలేదు. మరి లోపం ఎక్కడుందంటారు? ఆడియన్స్ లోనా, మేకర్స్ ఇచ్చే కంటెంట్ లోనా? నాని కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నారా? అదేంటి, వరుస సినిమాలతో పాటు 100 కోట్ల సినిమాలు ఇస్తున్న హీరోని పట్టుకొని ఈ ప్రశ్నేంటి అర్థం లేకుండా అనుకోవచ్చు. కానీ నాని నిర్ణయాలు చూస్తుంటే ఫ్యాన్స్ కు ఈ డౌట్స్ వస్తున్నాయి ఇప్పుడు. కానీ నాని ఏం చేసినా ఆలోచించే చేస్తాడులే అంటూ సపోర్ట్ కూడా చేస్తున్నారు. ఇంతకీ న్యాచురల్ స్టార్ ఏం చేస్తున్నారు? నానిని ఇలా పక్కింటి అబ్బాయిలా చూడ్డమే అలవాటు చేసుకున్నారు ఆడియన్స్. ఏమండోయ్ నానిగారు అని పిలిస్తే ఆ అంటూ పలికేంత దగ్గరగా ఉంటాయి ఆయన పాత్రలు. కానీ ఇప్పుడు ఆయన మారిపోయారు. మాస్ అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరం అయిపోతున్నారు. నాని సినిమా చూడాలంటే పిల్లలకు నో ఎంట్రీ. ఇప్పుడు హింసతో పాటే మార్కెట్ కూడా పెరిగిపోతోంది. మొన్నొచ్చిన హిట్ 3లో ఊహించని వైలెన్స్ చూపించారు న్యాచురల్ స్టార్. యానిమల్ కే బాప్లా ఉంటుంది ఈ సినిమా సెకండ్ హాఫ్లోని హింస. అర్జున్ సర్కార్ పాత్రను అంత సీరియస్ గా తీసుకున్నారు నాని. ఇక ఇప్పుడు పారడైజ్ టీజర్ లుక్స్ చూస్తుంటే అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. తాజాగా విడుదలైన మేకింగ్ వీడియో అంచనాలు మరింత పెంచేసింది. నాని దెబ్బకు టైర్ 1 లిస్టులో చేరిపోయేలా ఉన్నారు. ఇప్పటి వరకు ఈయన్ని మీడియం రేంజ్ హీరోగానే చూస్తున్నారు. కానీ పారడైజ్ తో తనను తాను ప్రమోట్ చేసుకునేలా ఉన్నారు నాని. 200 కోట్లే లక్ష్యంగా బరిలో దిగుతున్నారీన. ఇది పూర్తిగా ఏ సర్టిఫికేట్ సినిమానే. మార్చ్ 26, 2026న విడుదల కానుంది పారడైజ్. మరి ఈ సినిమాతో నాని ఏం చేయబోతున్నారో చూడాలిక. వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా ఎలా ఉండబోతుంది? సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మరోసారి వెంకి ఫ్యామిలీ రూట్ లోనే వెళ్తున్నారా? లేదంటే ఈ సీనియర్ హీరోతో గుంటూరు కారం తరహాలో గురూజీ ఏదైనా మా సినిమా ట్రై చేస్తారా? అసలు వెంకీ త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు మొదలు కాబోతుంది? టైటిల్ ఏంటి? ఎంతమంది హీరోయిన్లు ఉండబోతున్నారు? ట్రాక్ చేద్దాం పదండి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకటేష్ చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు ఈయన. ఇప్పటికే షెడ్యూల్లో చిరుతో జాయిన్ అయ్యారు కూడా. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు వెంకీ. చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సినిమా ఇది. వెంకీ త్రివిక్రమ్ సినిమాకు వెంకటరమణ అనే టైటిల్ దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. దీనికి కేర్ ఆఫ్ ఆనంద నిలయం అనే ట్యాగ్ లైన్ ఉంటుందని తెలుస్తోంది. టైటిల్ బట్టి చూస్తుంటే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్థమవుతుంది. మల్లీశ్వరి నువ్వు నాకు నచ్చావు తరహాలో పూర్తిగా వింటేజ్ వెంకటేష్ ను చూపించాలని డిసైడ్ అయిపోయారు గురూజీ. ఆగస్టులోనే వెంకీ త్రివిక్రమ్ సినిమా ఓపెనింగ్ జరగనుంది. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ షురూ కానుంది. ఇందులో నిధి అగర్వాల్, త్రిష హీరోయిన్లుగా నటిస్తారని తెలుస్తోంది. ఆడువారి మాటలకు అర్థాలే వేరులై బాడీగార్డ్, నమో వెంకటేష్ లాంటి సినిమాల తర్వాత త్రిష మరోసారి జోడీ కట్టే అవకాశం ఉంది. 2026 సమ్మర్ కానుకగా వెంకీ త్రివిక్రమ్ సినిమా రానుంది.
కథ డిమాండ్ చేయాలి గానీ బడ్జెట్ విషయంలో మీరు అస్సలు ఆలోచించొద్దు అనే నిర్మాతలు మన దగ్గర ఉన్నారు. కథ లేకపోయినా హంగులకు పోయి బడ్జెట్ పెట్టే నిర్మాతలు కూడా మన దగ్గరే ఉన్నారు. ఇక్కడ మన టాపిక్ మొదటి లిస్ట్ లో ఉన్న వాళ్ళ గురించి. హీరో మార్కెట్ 10 కోట్లయితే 50 కోట్లు పెడుతున్నారు మేకర్స్. మరి వాళ్ళ నమ్మకం ఏంటి? అసలు ఆ సినిమా ఏంటి? పాన్ ఇండియన్ కల్చర్ మొదలైన తర్వాత చిన్న హీరోలపై కూడా పెద్ద బడ్జెట్స్ పెడుతున్నారు నిర్మాతలు. హనుమాన్తో 300 కోట్లు వసూలు చేసి పెద్ద హీరో అయిపోయారు తేజ సజ్జా. అందుకే ఆయన కొత్త మూవీ మిరాయిపై 60 కోట్లకు పైగా ఖర్చు పెడుతోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. నిజానికి తేజ మార్కెట్ కంటే ఇది చాలా ఎక్కువే, కానీ కథను నమ్ముతున్నారు నిర్మాతలు. సత్యదేవ్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. హీరోగా ఒక్క కమర్షియల్ బ్లాక్ బస్టర్ కూడా కొట్టని సత్యదేవ్ నటుడిగా నిలబడ్డారు. ఈయనతో మహేష్ బాబు రావ్ బహదూర్ అనే సినిమా చేస్తున్నారు. వెంకటేష్ మహా డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇప్పుడు ఉమామహేశ్వర ఉగ్రరూపస్య తర్వాత వెంకటేష్ సత్యదేవ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇదే. సిద్ధు జొన్నలగడ్డపై కూడా ఆయన మార్కెట్ ను మించిన బడ్జెట్ పెడుతుంది సితారా ఎంటర్టైన్మెంట్స్. రవికాంత్ పెరేపు దర్శకత్వంలో సిద్ధు హీరోగా నటిస్తున్న బ్యాడ్ హౌస్ భారీ బడ్జెట్ తో వస్తోంది. అలాగే శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటిస్తున్న చాంపియన్ బడ్జెట్ కూడా భారీగానే ఉంది. మొత్తానికి బలమైన కంటెంట్ పట్టుకుని తమ స్థాయికి మించిన బడ్జెట్ తో వస్తున్నారు ఈ హీరోలంతా. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, క్రేజ్ ఉన్నప్పుడే 4 రాళ్లు వెనక్కేసుకోవాలి. ఆ వెనక్కేసుకున్న 4 రాళ్లను బిజినెస్ చేసి 10 రాళ్లు చేయాలి. ఇదే ఇప్పుడు మన హీరోయిన్ల ప్లాన్. ఒక్కరిద్దరు కాదు, చాలా మంది ముద్దుగుమ్మలు సినిమాలో సంపాదించి వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి ఆ బిజినెస్ ఉమెన్ ఎవరో చూద్దామా? సినిమాల్లో కెరీర్ ఎప్పుడూ ఒకేలా ఉంటుందనే గ్యారంటీ ఉండదు. అందుకే క్రేజ్ ఉన్నప్పుడే కెరీర్ తో పాటు ఫ్యూచర్ కూడా చక్కబెట్టుకుంటున్నారు హీరోయిన్లు. తాజాగా రష్మిక మందన్న కూడా ఈ లిస్టులో చేరిపారు. ఈమె డియర్ డైరీ పేరుతో పర్ఫ్యూమ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. తన బ్రాండ్ ను తానే ప్రమోట్ చేసుకుంటూ ఫ్రెండ్స్ కు పర్ఫ్యూమ్స్ గిఫ్ట్ గా పంపిస్తున్నారు. అల్లు అర్జున్ తో పాటు మరికొందరు హీరోయిన్లకు తన డియర్ డైరీ పర్ఫ్యూమ్స్ పంపించారు రష్మిక. అలాగే కీర్తి సురేష్ సైతం భూమిత్ర అనే స్కిన్ కేర్ బ్రాండ్ మొదలుపెట్టారు. అందులో సోప్స్, ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ తయారవుతాయి. తన బ్రాండ్ ను తానే ప్రమోట్ చేసుకుంటున్నారు కీర్తి. ఇక తమన్నా భాటియా సైతం వైట్ అండ్ గోల్డ్ పేరుతో జ్యువెలరీ బిజినెస్ చేస్తున్నారు. సీనియర్ హీరోయిన్లు కూడా బిజినెస్ తో బిజీగా ఉన్నారు. శ్రీ స్పందన పేరుతో శ్రియా స్పా కంపెనీ స్టార్ట్ చేశారు. అలాగే ఫిట్నెస్ ఫ్రీక్ గా ఉండే రకుల్ జిమ్ బిజినెస్ తో బిజీ అయిపోయారు. అలాగే కాజల్ మర్సలా అనే క్లోత్ వేర్ తో పాటు ఆయుర్వేదిక్ బేబీ ప్రొడక్ట్స్ బిజినెస్ చేస్తున్నారు. ఇలియానా గోవాలో రెస్టారెంట్ బిజినెస్ చేస్తున్నారు. ఇలా మన హీరోయిన్లంతా బిజినెస్ లోనూ సత్తా చూపిస్తున్నారు. ఇప్పుడు చంపై, నరికై, రక్తం ఏరులై పారాల్సిందే, ముక్కలు ముక్కలుగా పేలిపోవాల్సిందే. ఆగండి, ఏంటి హింస, ఎందుకింత వైలెన్స్ అనుకుంటున్నారా? దీనికి రీజన్ నేను కాదండి బాబోయ్, మన దర్శకులే. ఈ మధ్య వైలెన్స్ ఎక్కువగా ఉన్న సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. అందుకే వాళ్ళ అడుగులు అటువైపే వెళ్తున్నాయి. మన సినిమాలకి ఈ పాట పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఇప్పుడు నిజంగానే వైలెన్స్ ను ఫ్యాషన్ లా ఫీల్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా దర్శకులు కూడా హింస ఎక్కువగా ఉండే కథల వైపే అడుగులేస్తున్నారు. సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చినా ఓకే గానీ వైలెన్స్ లో మాత్రం తగ్గేదలే అంటున్నారు. ఈ మధ్య అలాంటి సినిమాలే కాసులు కురిపిస్తున్నాయి కూడా. కొన్నేళ్లుగా మితిమీరిన హింస మన సినిమాల్లో కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. బోయిపాటి అఖండ, స్కంద లాంటి సినిమాల్లో రక్తం ఏరులై పారింది. ఇక సందీప్ వంగ యానిమల్ గురించి ఏం చెప్పాలి? ఇంటర్వెల్ సీక్వెన్స్ లోనే 100 మందిని చంపేస్తాడు హీరో. సలార్లోనూ వైలెన్స్ మామూలుగా ఉండదు. పైగా ప్రభాస్ కటౌట్ కు ఎంతమందిని చంపినా ఆడియన్స్ చూస్తున్నారు. ఈ మధ్య హిందీలో వచ్చిన కిల్ సినిమాలో హీరోకు చంపడమే పని. కథ కూడా అలాగే ఉంటుందనుకోండి. మలయాళంలో ఉన్ని ముకుందన్ నటించిన మార్కో కూడా పీక్స్ వైలెంట్ సినిమా. నాని హిట్ 3 మోతాదుకు మించి హింస ఉంటుంది. వీటితో పాటు చిరంజీవి, శ్రీకాంత్ ఓదెలా సినిమా, మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఓవర్ వైలెన్స్ తోనే రానున్నాయి. తాజాగా బాగీ 4 టీజర్ చూస్తుంటేనే భయమేస్తుంది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను కన్నడ దర్శకుడు హర్ష తెరకెక్కిస్తున్నారు. ఈ టీజర్ ఏజ్ రిస్ట్రిక్టెడ్ కంటెంట్ అంటూ యూట్యూబ్ కూడా అడ్డు కట్టేస్తుందంటే ఆ వైలెన్స్ రేంజ్ అర్థమైపోతుంది. మొత్తానికి రాను హింస బాక్స్ ఆఫీస్ కు సక్సెస్ మంత్రంలా మారిపోతుంది. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ 9. బై.